నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వినాయకుని నిమజ్జనం నేను ఇంట్లోనే ఎలా చేశాను, పీఠాన్ని ఎలా కదిపాను అనేది ఈ వీడియోలో పూర్తి ప్రాసెస్ అయితే చూపించబోతున్నానండి. ఈ వీడియో మొత్తంలో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ నన్ను అడగొచ్చండి. పండగ రోజు వినాయకుడిని పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకొని ఒక్క నైట్ నిద్ర చేయించి నెక్స్ట్ డే మార్నింగ్ పీఠాన్ని కదిపానండి. వినాయకుని నిమజ్జనం చేశాను. ఒక్క రోజులోనే నిమజ్జనం చేయడానికి కారణం కూడా ఉందండి. మా ఊర్లో మా అత్తగారు పెద్ద వినాయకుని దగ్గర పీటల మీద కూర్చోవాలన్నారండి. సో అక్కడున్న వినాయకుడిని మీట్ అవ్వాలి అంటే ఇక్కడున్న వినాయకునికి బాయ్ చెప్పాలి కదా. సో అందుకోసమని ఈ రోజే చేసేసాను. సో మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మేము కూడా రెడీ అయ్యి నేనైతే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నానండి. ఆ వాటర్ ని చెట్లకు పోయొచ్చు అనే ఉద్దేశంతో. సో నిమజ్జనం చేసే విధంగా టబ్బు కానీ బకెట్ కానీ తీసుకోండి. కాకపోతే వాష్రూమ్ లో వాడనివి తీసుకోండి, న్యూవి తీసుకోండి. ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి దాని మీద నిమజ్జనం చేసే వాటర్ ని ప్లేస్ చేసుకోవాలి. వాటర్ లో కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఈ వాటర్ ని రెడీ చేసుకొని గణపయ్య దగ్గరికి వచ్చి మనం గణపయ్య పీఠాన్ని కదిపించుకోవాలి. పీఠాన్ని కదిపేదానికంటే ముందు కడ్డీలు ముట్టించుకొని హారతను అయితే ఇవ్వాలండి. ఒకవేళ మీరు దీపాన్ని ముట్టించుకున్నట్లయితే కొండెక్కిందంత వరకు ఉండాలండి. ఆ తర్వాత నేను ఒక్కొక్కటిగా పూజ సామాగ్రి అన్నిటిని ఒక ప్లేట్ లో కలెక్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఉన్నాయండి, గోల్డ్ వి. ముందుగా వాటిని తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకొని దానిలోనే మనీ, ప్రసాదంగా పెట్టిన లడ్డు, అలాగే జాకెట్ ముక్క, అరటి పళ్ళు, పూజ దగ్గర పెట్టిన అన్ని రకాల ఫ్రూట్స్ అన్నిటిని ఒక ప్లేట్ లో కలెక్ట్ చేసుకున్నాను. అలాగే కొబ్బరికాయను కొట్టాం కదా, ఆ కొబ్బరికాయను కూడా కలెక్ట్ చేసేసి పూజ సామాగ్రి అన్నిటినీ కూడా ఒక ప్లేట్ లో అయితే ప్లేస్ చేసేసుకున్నాను. అదే విధంగా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, వినాయకుని దగ్గర బుక్స్ పెట్టుకుంటాం కదా, నాకైతే చాలా ఇష్టం అండి వినాయకుని దగ్గర బుక్స్ పెట్టుకోవటం అనేది. సో బుక్స్ కూడా తీసేసుకొని నేను ల్యాప్టాప్ కూడా పెట్టానండి. సో ల్యాప్టాప్ తోనే మా జీవితం ఆధారపడి ఉంది కదా. అదేనండి, మేము కడుపు నిండా అన్నం తింటున్నాము అని అంటే మేము చేసే వర్క్ కి మాకు ఉన్న ల్యాప్టాపే కదా. సో దానిని కూడా స్వామివారి దగ్గరే పెట్టేసుకున్నాము. సో స్వామివారి దగ్గరలో ఉన్న మాత్రమే పక్కన పెట్టేసుకొని ఇంకా స్వామివారిని పీఠాన్ని కదిపించేసి స్వామివారిని తీసుకొని జై బోలో గణేష్ మహారాజ్ కి అనుకుంటూ స్వామివారిని అయితే నిమజ్జనానికి తీసుకువెళ్ళామండి. స్వామివారిని ఇంట్లోకి తెచ్చుకోవడానికి ఎంత ఆనందిస్తాము, నిమజ్జనం చేయడానికి అంత బాధపడుతుంటాం కదా. కానీ స్వామివారికి చేసే పూజ పద్ధతి మొత్తం చాలా ఇష్టంగా చేసుకుంటాము. సో మా ఇంటి బొజ్జ గణపయ్యని అయితే నిమజ్జనానికి తీసుకొచ్చేసామండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వాటర్ లో నిమజ్జనం చేయాలి. సో అదే వాటర్ తో నిమజ్జనం చేసిన వాటర్ తోనే మా వారికి చల్లేసి మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించయ్యా, నెక్స్ట్ టైం వినాయక చవితి ఇంతకంటే మంచిగా చేసుకునేలా దీవించయ్యా, మాది ఏమైనా తప్పులు ఉంటే క్షమించయ్యా అనుకుంటూ మన్నించు తండ్రి అనుకుంటూ పూజ అయితే చేసేసాము. సో నిమజ్జనం అయితే చేసేసామండి. సో నిమజ్జనం చేసిన వాటర్ లోనే నేను పూలు అనేది డెకరేషన్ చేసుకున్నాం కదా, ఆ పూలు కూడా యాడ్ చేసేసాను. బియ్యము కానీ పువ్వులు కానీ మనము పువ్వులు అనేది వాటర్ లోనే కలపాలండి. బియ్యము ఏమైనా ప్రసాదం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్ లో యాడ్ చేయొచ్చు. ఇలా ఇంట్లోనే చేసిన ఈ వాటర్ ని చెట్లకి పోసుకోవడానికి వాడుకోవచ్చు అండి, లేదంటే ఎక్కడైనా పారే నీళ్ళలో కూడా వేయొచ్చు. అలాగే పసుపు గణపతిని కూడా యాడ్ చేసేసానండి. అదే విధంగా నా చిట్టి తల్లి కూడా చిట్టి వినాయకుడిని అయితే పెట్టేసుకుంది, స్కూల్ నుండి తెచ్చుకుందండి ఈ వినాయకుడిని. ఈ వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేసింది. సో నిమజ్జనం చేసి ఆ హారతి కూడా ఇచ్చేసుకోవాలి. హారతి ఇచ్చేసుకొని ఒకసారి స్వామివారికి నమస్కరించుకొని లోపలికి వచ్చి పూజ సామాగ్రి కానీ పూలు కానీ మిగతా డెకరేషన్ అంతా సపరేట్ చేసేసుకోవాలి కదా, నీట్ గా తీసుకోవాలి. సో నేనైతే ముందుగా పూజ సామాగ్రి అన్నిటిని సపరేట్ చేసేస్తున్నాను, ఒక ప్లేట్ లో యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి కదా, పాలవెల్లికి కట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్ లో అయితే కలెక్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కదా. బొజ్జ గణపయ్యకి దోసకాయ అనేది తప్పనిసరిగా పెట్టాలంటారు కదా. మేమైతే మొదటి నుంచి దోసకాయ అయితే పెట్టుకుంటాము, కానీ కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు అనే విషయం మాకు ఇప్పుడే తెలిసిందండి. సో దోసకాయ తప్పనిసరిగా పెట్టుకుంటాం. మధ్యలో మా పాప చూసారా డిస్టర్బ్ చేస్తుంది వీడియో తీస్తుంటే. సో ఈ విధంగా మొక్కజొన్నలు ఉంటాయి కదా, వాటితో రైస్ చేసుకోవచ్చు, మనం ఇంకా ఏమైనా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా తినేయొచ్చు. అలానే పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ అన్నిటిని కూడా తీసేసి పైన ఉండే పత్రాలు అన్నిటిని తెచ్చుకున్నాం కదా, ఆకులు అన్నిటిని తీసుకొని ఒక కవర్ లో అయితే కలెక్ట్ చేసుకోండి. ఆ ఎలక్కాయతో మంచి రెసిపీ చేసి చూపిస్తానండి, తప్పకుండా వెయిట్ చేయండి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో పూజకు యూజ్ చేసే
చేసిన ఆకులు కానీ పూలు కానీ అన్నిటినీ తీసుకొని ఒక కవర్లో అయితే యాడ్ చేసుకొని పారే నీళ్ళల్లో యాడ్ చేయండి. పూజకి యూజ్ చేసిన ఏ పూలైనా కానీ, ఈ పూజే కాదండి, నార్మల్ గా రెగ్యులర్ గా చేసుకునే మనం ఇంట్లో చేసుకునే పూజలో కూడా వాడే పువ్వులను తీసుకొని చెత్తలో వేయకూడదు, పారే నీళ్ళల్లో మాత్రమే వేయాలండి. అప్పుడే చాలా మంచి జరుగుతుంది. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో మంచి స్మెల్, పూల స్మెల్ కానీ ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఇలా పూల వాసనతో. ఇలా దేనికి దానికి నీట్ గా సపరేట్ చేసుకుంటేనే ఎక్స్ట్రా పని పడకుండా ఉంటుందండి. ఈ విధంగా నీట్ గా తీసేయండి. నెక్స్ట్ ఇయర్ కి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే పాలవెల్లే కదా. నెక్స్ట్ ఇయర్ కి చక్కగా ఉపయోగపడుతుంది కదా. సో పాలవెల్లని అయితే నీట్ గా పక్కన పెట్టేసుకోండి. అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ డెకరేషన్ కి యూజ్ చేసేవి కూడా నెక్స్ట్ ఇయర్ కి యూజ్ అవుతాయి కదా. ఈ లైటింగ్స్ కానీ అన్ని చక్కగా యూజ్ అవుతాయి. అవన్నిటిని నీట్ గా పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, దేనికి దానికే నీట్ గా సపరేట్ చేసేసుకున్నామండి. ఈ విధంగా దేనికి దానికే నీట్ గా సపరేట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా పని పడకుండా ఉంటుంది. మొత్తం కలిపేసుకొని ఆగమాగం చేసుకోకుండా సపరేట్ చేసేసుకుంటే మనకి పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదండి. త్వరగానే అయిపోతుంది, సింపుల్ గా అయిపోతుంది. సో ఇదండి మా బొజ్జ గణపైనే నిమజ్జనం చేసిన రోజు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేనైతే డీప్ గా డీటెయిల్స్ చెప్పలేదు కానీ మా ఇంట్లో ఎంత వరకు చేసుకున్నా మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. మీకు డీప్ గా పూజా విధానం కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.